శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? హల్లెలూయా. ఏ భేదము లేదు. ఎవరినైతే దేవుడు తన బిడ్డలుగా చూస్తున్నాడో ఖచ్చితంగా మనము మార్గము నుండి తొలగిపోతే శిక్షా ఫలము మనము పొందుకొనే తీరుతాం. ఆశీర్వాద ఫలములే కాదు, శిక్షా ఫలము కూడా ఉన్నది అని మనం తెలుసుకుంటే, నేను మార్గము నుండి తొలగిపోయాను అని నీకు నీవే తీర్పు తీర్చుకున్న ఎడల నీవు దేవుని తీర్పు నుండి తప్పించుకోవటానికే కృప పొందితివి. హల్లెలూయా. చాలా మంచిది నాన్న తీర్పు. ఆయన ఎవరి మీద ఎలాంటి తీర్పు తీర్చాలో, ఏ సమయములో తీర్చాలో ఖచ్చితంగా తీర్చుకుంటాడు. కానీ శిక్షించటకు కాదు, సరిచేయటకు మాత్రమే. అది మనం అర్థం చేసుకొని ఆ శిక్షా ఫలముని మనం సంతోషంగా అంగీకరించగలిగితే మనకి మనమే మేలు చేసుకున్న వారముగా ఉంటాము.